శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మా పద్మావతి, ఏమైందమ్మా? నీ మూర్ఛకు కారణమేమిటి? చెప్పమ్మా. యోగ్యమో అయోగ్యమో నీ మనసులో మాట చెప్పు. ఆ ఎరుకల సాని వచ్చి చెప్పే వరకు నాకు తెలియనే లేదు. చెప్పమ్మా. తను చెప్పినది వాస్తవమేనా? నీ మనస్సుకు నచ్చినది చేసేదను. చెప్పమ్మా. అమ్మా, నీ ఆజ్ఞానుసారము సకులతో కూడి వనముకు వెళితిని. అచుట ఒక దివ్య పురుషుడుండెను. ఆ పురాణ పురుషుని ముఖ కమలమును ధ్యానించుచున్నాను. అతనిని విడిచి నేను జీవించలేను. ఇది సత్యము. అతడే సర్వోత్తముడు. సత్యముగా నీ భ్రమకు జ్వరమునకు కారణం ఇదేనా పుత్రి? ఓ మాత, అతనిని చూసి అతనిని పొందగలనో లేదో అను బాధయే ఈ దేహపీడకు మూలము. తరువాత ధరణీదేవి కుమార్తెను శాంతపరిచి ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించెను. తరువాత వకులాదేవి అచుటకు వచ్చినది. ధరణీదేవి వకులమాతను ఇలా అడిగింది. మీరు ఎవరు? ఎందులకు వచ్చిరి? ఎచ్చట నుండి వచ్చిరి? నేను వెంకటేశ దాసిని. నా పేరు వకులమాత. మీ దగ్గర కొంచెం కార్యమున్నదని ఇచుటకు వచ్చి తిని. ఓ పూజ్యురాలా, ఈ రత్నపీఠముపై ఆసీనులు కండి. మీకు స్వాగతము. అమ్మ, మీరు వచ్చిన పని ఏమి? మీరు వచ్చిన కార్యం ఏదైనా చేయుటకు సిద్ధముగానున్నాను. కన్యాపేక్షయే ముఖ్య కార్యము. ఇతర కార్యములు ఎన్ని ఉన్నాయో ఏమి? మేము కూడా వరాన్వేషణలోనే ఉన్నాము. వరుడెవరు? ఏ దేశము? గోత్ర, నక్షత్ర, కుల ఆచారములేవి? తల్లిదండ్రులెవరు? ఓ మహారాణి వినుము. తల్లి దేవకి, తండ్రి వసుదేవుడు. చంద్రవంశము, కృష్ణ అన్న నామధేయము. వశిష్ఠ గోత్రము, శ్రవణ నక్షత్రము. నివాసము వెంకటగిరి. అతడు విద్యావంతుడు, ధనవంతుడు, బహుళాచార సంపన్నుడు. వయస్సు 25. పాణిగ్రహణమునకు కాలము. నీ కుమార్తెని భాగ్యవంతుడు, మంచి కులము, బుద్ధిమంతుడు, బలవంతుడు. ఇటువంటి వరునికి వివాహము ఎందుకు కాలేదు? ఈ మాట విని వకులాదేవి మనస్సున కొంచెం ఆలోచించి పలుకుచున్నది. దేవి, చిన్నతనమునే వివాహమైనది. ఆమె యందు పిల్లలు లేని కారణమున ఈ రెండవ మనవు. ధరణీదేవి ఆకాశరాజు వద్దకు వెళ్ళి ఇలా అనెను. ఓ రాజా, వకులాదేవి వెంకటాచలము నుండి కన్యార్థము వచ్చి ఉన్నారు. తమరు కుమారుని పంపి పురోహితులను పిలిపింపుడు. వరుని కుల, విద్యాబలము, గోత్రము, ఋషుల అనుకూలత, వేదపారంగులైన బ్రాహ్మణులచే విచారింపజేయుడు. కన్యాదానము చేయుడు. తరువాత ఆకాశరాజు తన పుత్రిక పద్మావతి దగ్గరకు వెళ్ళి తన అంగీకారమును తెలుసుకొని తన పుత్రుడు వసుధానుణ్ణి బృహస్పతుల వారిని తేవడానికి పంపెను. బృహస్పతుల వారు ఆకాశరాజు సభకు వచ్చెను. గురుదేవా, మీ ఆజ్ఞ ప్రకారమే నా కుమార్తె వివాహం చేసేదను. శ్రీనివాసునితో బాంధవ్యము ప్రశంసనీయము. కన్యను కోరి వకులాదేవి వచ్చినది. కులగోత్రములు తెలిసినవి. ఆయనను మీ మాటను అనుసరించి వివాహం జరిపించేదము. బృహస్పతుల వారు ఇలా పలికెను. శుకాచార్యులు శ్రీనివాసుని ఉనికి బాగా తెలిసినవారు. అతనిని శీఘ్రముగా ఆహ్వానించుము. అతడు నీకు సుఖము కలుగునట్లు శ్రీనివాసుని చారిత్రమును విశదీకరించగలడు అని బృహస్పతి పలికిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడు తోండమానుని పిలిచి శుకాచార్యుల వారిని తీసుకొని రమ్మని పంపెను. తోండమానుడు సూర్యప్రభ కలిగిన రథమునందు వాయువేగమున వెళ్లి ధ్యానయోగము నుండి లేచిన శుక మహర్షులతో ఇట్లు అనెను. ఓ తపోనిధి చిత్తగింపుడు, ఆకాశరాజు వచనములను వినుము. పద్మావతికి పెండ్లియీడు వచ్చినది. ఆమె వివాహమునకు బృహస్పతి అనుమతించిరి. శ్రీనివాసునికి కన్యనిచ్చుటకు రాజు కాంక్షించుచున్నారు. యోగ్యాయోగ్యములు, గోత్రాదులు వివరించుటకు బృహస్పతిని పిలిపించిరి. వారు సూచించిన ప్రకారము మిమ్ములను ఆహ్వానించితిరి. యుక్తాయుక్తములు విచారించి లగ్న ప్రతిజ్ఞను రాయండి. హరియగు వెంకట శైల వాసునికి కన్యాదానము మీకు పురుషార్థ సాధనము, లోకమునకు పవిత్ర కారణము అని ఆకాశరాజు వద్దకు వెళ్ళెను. ఆకాశరాజు విధిపూర్వకంగా శుకాచార్యులను ఆహ్వానించెను. ఆకాశరాజు బృహస్పతాచారుల వారి సమ్ముఖముననే వివాహ ప్రస్తావన శుకాచారుల వారికి విన్నవించుకొనుచున్నాడు. మీ అనుజ్ఞానచే శ్రీనివాసునికి పద్మావతినిచ్చి కన్యాదానము చేయుటకు నా మదిలో నిశ్చయించుకుంటుని అని అనగానే శుకాచార్యులు చెప్పుచున్నారు. రాజా, నీ కుమార్తె పెళ్లి విషయమున సందేహము పట్టుకొనవద్దు. నీవు ధన్యుడవు. నీ కులము పావనమైనది. తరువాత శుకాచార్యులు వకులాదేవిని శ్రీనివాస గోత్ర నక్షత్రములు తెలుపమని అడిగెను. దానికి వకులాదేవి చెప్పెను.
శ్రవణ నక్షత్రము, వశిష్ఠ గోత్రము. వృద్ధులు ఇతడు మత్స్య, కూర్మ, కృష్ణాది రూపములు గలవారని పలికెదరు అని సమాధానం ఇచ్చాను. తరువాత ఆకాశరాజు చెప్పెను, గోత్రము ఆత్రేయస, నక్షత్రము మృగశీర. ఋషులు పద్మావతియే సీత మొదలగు సత్యాది రుక్మిణీ రూపములని పలికెదరు అని చెప్పెను. ఈ విధముగా ఉభయవచనములు విని బృహస్పతి యోగములు చూసి హర్షముతో తెలుపుచున్నాడు. బంధుమిత్రులను పిలిపించి వారి అనుమతి పొంది కన్యాదానము చేయుము. ఆకాశరాజు సభామధ్యమున భుజములనెత్తి పద్మావతిని శ్రీనివాసునికిచ్చి కన్యాదానము చేయుటకు నిశ్చయమైనది. బంధుగణములు మాపై కృప చేయుము అని ఘోషించెను. అది విన్న దేవగురువు, రాజా, శుభపత్రికను రాసి శ్రీనివాసునికి అందజేయుము అని చెప్పెను. ఆకాశరాజు శ్రీనివాసునికి వివాహ పత్రిక పంపిన విధానము. అప్రాకృతకాయ, నీ పాదపద్మములను సదా వీక్షింపగోరు ఆకాశనామకుడైన నేను బ్రహ్మాది దేవతలచే స్తుతింపబడు నీకు బంధత్వముచే ఆశీర్వాదము చేయుచున్నాను. మీ ఆశ్రమమును ఆకాంక్షించి ఈ లేఖను రాయుచున్నాను. మాధవ, నా పుత్రిక పద్మావతి నీకియ్యవలెనని ఆకాంక్షించి తిని. గోవింద, ఆమెను విధిపూర్వకముగా అంగీకరించుము. నా ఈ మనోగతమును శుకాచార్యులకు దేవగురువులు బృహస్పతి ధృవీకరించిరి. వైశాఖ శుక్లపక్ష దశమి శుక్రవార శుభదినమున బంధుబలగములతో కూడుకొని పాణిగ్రహమును స్వీకరించుము. విధముగా శుభమైన వరపత్రికను రాసి ఆకాశరాజు శుకాచార్యునికిచ్చి పంపెను. శుకాచార్యుల వారు శేషాచలం వైపు వెళ్ళిరి. శుకాచార్యులు శేషాచలము చేరెను. అదే సమయమున శ్రీనివాసుడు తన తల్లి వకులామాత కొరకు దీర్ఘనేత్రములతో చూచుచుండగా అదే సమయమున శుకాచార్యులు కనిపించిరి. శుకాచార్యులతో గోవిందుడు, శుక, నా పని కాయా పండా అని అనెను. శుకాచార్యులు దానికి బదులుగా, దేవా, నీ కార్యము ఎప్పటికీ పండే, దీనిలో ఎటువంటి సంశయము లేదు. ఇంతటి శుభవార్త తెలిపిన నీకు నేనేమివ్వగలను అని శ్రీనివాసుడు అడగగా శుకాచార్యుడు ఆలింగనం చేసుకొని, దీనికి మించి ఆనందము నాకేముండును గోవిందా అని సమాధానం ఇచ్చాను. పురుషోత్తమ, రాజరాజగు ఆకాశరాజు లిఖించిన శుభపత్రిక మీ కొరకు తీసుకొని వచ్చి ఉంటిని, స్వీకరించుము అని ఆకాశరాజు ఇచ్చిన పత్రికను శుకాచార్యులు గోవిందుడికి అందజేశాను. శ్రీనివాసుడు ఆకాశరాజు పత్రిక చదివి దానికి బదులుగా తాను ఒక లేఖను రచించి శుకాచార్యుని ద్వారా ఆకాశరాజుకు లేఖను పంపెను. శుకముని వెళ్ళిన తరువాత శ్రీనివాసుని చెంతకు వకులమాత చేరినది. వకులాదేవి శ్రీనివాసునితో చెప్పుచున్నది, కృష్ణ, చాలా ప్రయత్నము చేసిన మీదట కన్యతో నీ వివాహము నిశ్చయమైనది. కానీ ఇది నా ప్రయత్నం మాత్రము కాదు. నారాయణ ఆశ్రమం నుండి ధర్మదేవత అను స్త్రీ వచ్చి వివాహాన్ని నిశ్చయించి వెళ్ళినది. నేను పాత్రురాలిని మాత్రమే.